హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. రేపు శుక్రవారం మరియు పంచమి తిథి కలిసి వచ్చిన అత్యంత పవిత్రమైన రోజు. ఈ ప్రత్యేక రోజున లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చేసే ఒక విశేషమైన ఉప్పు పరిహారం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని భక్తితో చేస్తే ఇంట్లో సానుకూల వాతావరణం గురించి ఏర్పడుతుందని పెద్దలు చెబుతున్నారు. అలాగే శుక్రవారం రోజున పాటించాల్సినవి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కూడా మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు అయితే తప్పకుండా చూడండి. ధరణి కథ. అనగనగా ఒక గ్రామంలో ధరణి అనే మహిళ నివసించేది. ఆమె చాలా దయగలది. ఎవరు ఏ సహాయం అడిగినా వెంటనే చేసేది. ఒకరోజు ఆమె పొరుగింటి వారికి వంటపీట ఇచ్చింది. మరో రోజు చీపురును ఇచ్చింది. ఇంకో రోజు పాలను ఇచ్చింది. మరి తరువాత ఉప్పు కూడా ఇచ్చింది. ఎవరిని నిరాశపరచకూడదనే ఉద్దేశంతో ఆమె ఇలా చేసేది. కానీ కొంతకాలం తరువాత ఆమె జీవితంలో అనేక సమస్యలు ప్రారంభమయ్యాయి. అయితే ఇంట్లో ధనం నిలవడం మానేసింది. ఖర్చులు పెరిగిపోయాయి. కుటుంబంలో ప్రశాంతత తగ్గిపోయింది. ఎంత కష్టపడినా ఫలితం రాలేదు, కనిపించలేదు కూడా. అయితే దీంతో ధరణి చాలా బాధపడింది. ఒక్కరోజు గ్రామానికి వచ్చిన ఓ మహాత్ముడిని కలిసి తన బాధలను వివరించింది. అయితే అప్పుడు ఆ మహాత్ముడు ఆమెతో ఇలా అన్నాడు. ఏమని అంటే, అమ్మా, సహాయం చేయడం గొప్ప విషయం. కానీ కొన్ని పవిత్ర వస్తువులను కొన్ని ప్రత్యేక సమయాల్లో ఇంటి నుండి బయటకు ఇవ్వకూడదని మన పెద్దలు చెబుతారు. అయితే అవి లక్ష్మీదేవికి ప్రతీకలుగా భావించబడ్డాయి. ఆ సాంప్రదాయాలను గౌరవిస్తూ లక్ష్మీదేవిని భక్తితో ప్రార్థించు అని సూచించాడు. ఆ రోజు నుండి ధరణి భక్తితో పూజలు చేయడం ప్రారంభించింది. ప్రతి శుక్రవారం దీపం వెలిగించి లక్ష్మీదేవిని ప్రార్థించేది. కొంతకాలానికి ఆమె జీవితంలో మార్పులు కనిపించాయి. మానసిక ప్రశాంతత పెరిగింది. కుటుంబంలో ఆనందం నెలకొంది. ఈ కథ మనకు భక్తి, విశ్వాసం మరియు సాంప్రదాయాల విలువను గుర్తు చేస్తుంది. శుక్రవారం ఎందుకు ప్రత్యేకం? హిందూ సాంప్రదాయంలో శుక్రవారం రోజును లక్ష్మీదేవికి అంకితం చేసిన రోజుగా భావిస్తారు. అయితే ఈ రోజున లక్ష్మీదేవి పూజలు చేయటం శుభప్రదమని విశ్వసిస్తారు. దీపారాధన చేయడం మంచిదిగా భావిస్తారు. లక్ష్మీ అష్టోత్తరం లేదా స్తోత్రాలను పారాయణం చేయడం కూడా ఎంతో పవిత్రమైన ఆచారం. అయితే పంచమి తిథి కూడా దేవి ఆరాధనకు అనుకూలమైన తిథిగా భావించబడుతుంది. అందుకే శుక్రవారం మరియు పంచమి కలిసి వచ్చిన రోజుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. శుక్రవారం పాటించాల్సిన నియమాలు ఏమిటో చూద్దాం. పెద్దలు చెప్పిన కొన్ని సాంప్రదాయ నియమాలు ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం సమయంలో డబ్బులు అప్పుగా ఇవ్వకూడదని కొందరు విశ్వసిస్తారు. అయితే అలాగే ఉప్పు, పాలు, పెరుగు వంటి వస్తువులను
బయటకు ఇవ్వకుండా ఉండాలని చెబుతారు. ఇంట్లో అనవసరం కలహాలకు దూరంగా ఉండాలి. అయితే కోపాన్ని తగ్గించుకోవాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. లక్ష్మీదేవి నామస్మరణ చేయాలి. భక్తితో దీపారాధన చేయాలి. ఉప్పు దీప పరిహారం. ఇప్పుడు ఉప్పు దీప పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక శుభ్రమైన పాత్ర తీసుకోండి. ఆ పాత్రలో కొత్త కల్లుప్పు వేయండి. తరువాత ఒక చిన్న ప్రమిదను ఉప్పుపై ఉంచండి. ఆ ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను పోయండి. ఇప్పుడు భక్తితో దీపాన్ని వెలిగించండి. దీపం వెలిగించిన తరువాత లక్ష్మీదేవికి చిత్రపటం ముందు విగ్రహం లేదా చిత్రపటం ముందు కూర్చోండి. కళ్ళను మూసుకొని ప్రశాంతంగా ప్రార్థించండి. తల్లి మహాలక్ష్మి, మా ఇంటికి సుఖశాంతులు ప్రసాదించు. మా కుటుంబానికి ఆరోగ్యం, ఆనందం ఇవ్వు. మా మనసుల్లో సానుకూల ఆలోచనలు కలిగించు అని భక్తితో ప్రార్థించండి. అనంతరం ఓం శ్రీ మహాలక్ష్మయే నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించవచ్చు. ఈ విధంగా వరుసగా 3 లేదా 5 శుక్రవారాలు చేయాలని సాంప్రదాయం చెబుతోంది. ఈ విధమైన పరిహారాలు ఆధ్యాత్మిక విశ్వాసాలకు సంబంధించినవి. వాటిని భక్తి మరియు విశ్వాసంతో చేయడం ముఖ్యమైనది. మన మంచి ఆలోచనలు, కృషి మరియు భక్తి కలిసి మన జీవితాన్ని మరింత సంతోషంగా మార్చగలవు. మహాలక్ష్మి తల్లి అనుగ్రహం మీ అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని భక్తి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. జై మహాలక్ష్మి మాతా.